హాయ్ హలో, నేను మీ కృష్ణ. ప్రస్తుతం మన ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కనపర్తి సంపత్రావు మాట్లాడు. ఎక్కడి నుండి మొదలైంది సంపత్రావు గారు ప్రయాణం అంటే ఏం చెప్తారు సార్? నా జీవితం కష్టాల నుంచే స్టార్ట్ అయింది. మేము పేరుకు దొరలమైనా కూడా అందరితో కలిసే ఉన్నాం. కేసీఆర్ మా సామాజిక వర్గం అయితే మరి సంపత్రావు అయిందా, ఎమ్మెల్యే అయిందా, లేకపోతే మంత్రి అయిందా? పక్షపాతం ఉండొచ్చు అంతేనా? కానీ నాకైతే వాళ్ళ మీద ఎలాంటి పక్షపాతం లేదు. ఏం నేర్చుకున్నారు ఇన్ని రోజులు బట్టి అంటే ఏం చెప్తారు సార్? ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, ప్రజల జీవన ఆర్థిక విధానం ఎక్కడ ఉందంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళ కష్టాల నుంచే ఆర్థిక విధానం ఉంటుంది. ఉండవచ్చు, కానీ నిజంగా మనం వెనక పోతున్నామా ముందుకు పోతున్నామా విద్యా విధానంలో? విద్యా విధానంగా ముందుకే పోతున్నాం, కానీ వ్యాపారం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మీద ఏమో వ్యతిరేకత వచ్చిందట. ఇక వ్యతిరేకత ఎలాంటిది లేదు. అందరికీ రైతులకు బోనస్ ఇస్తాడు. ఏరా బీసీలకు 42% తీసుకొస్తామని చెప్తాడు. మళ్ళీ ఇంకో రెడ్డి ఏమో కోర్టులో కేసేస్తాడు. అయిపోయింది. రెడ్డి కేసేసినా మీరు ఎట్లా అనుకుంటారు? మరి వదిలేసి నమస్కారం. బాగున్నారా సార్? కొంత యాక్టివ్ ఉన్నట్టుంది. ఎంగు కదా, ఎంగు కదా. ఏ మీరా? మీకు మీరు అనుకుంటుందా? అచ్చా, ఇప్పుడు ఈ ట్రెండ్ ఇట్లా కూడా పోతుందా? మీ వయసు ఎంత ఉంటుంది సార్? 45. గంతనా? అంత తక్కువ ఉంటుందా? అయ్యో, 45 అంతేనా? కాబట్టి కొంత హుషారు. ఏంటి ఏమన్నా సీక్రెట్ ఉందా మరి? చాలా ఉంటుంది కదా. అయ్యో సార్, చాలా ఉంటుంది సీక్రెట్. లైఫ్ స్టైల్లో రకరకాలు, ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్కరు పేరు ఉంటుంది. సో మరి మీకు ఎట్లా ఉంది అనుకోవచ్చు? బాగానే ఉంది. ఎక్కడి నుండి మొదలైంది సంపత్రావు గారు ప్రయాణం అంటే ఏం చెప్తారు సార్? దేని గురించి? మీ జీవితం గురించి, రాజకీయం గురించి, అన్నిటి గురించి, ఒకటి కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రయాణం? అయింది. నా జీవితం కష్టాల నుంచే స్టార్ట్ అయింది. నీకా? మన ఊళ్ళో అడుగుదామా? అడగచ్చు, అందరూ మన ఊళ్ళో అడుగుదామా? కష్టాలా? ఏం కష్టాలు? స్టార్టింగ్ నుంచి కష్టాల నుంచే స్టార్ట్ అయింది నా జీవితం. ఏం కష్టాలు? తర్వాత 2000 నుంచి కొంచెం రాజకీయాలలో ముకుంద్ రెడ్డి ద్వారా. ఆ కష్టాలు ఏంటో చెప్తారా? అన్నిటిలో ఇబ్బందులు పడ్డాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉండే, అన్ని ఉండే మనకు. అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకెళ్ళలేక. మీరు లేని కుటుంబమా? లేని కుటుంబం. భూమి జాగలే కానీ చేసేవారు లేరు అప్పుడు. భూమి జాగ్రత్తనే కదా. పెద్ద ఫ్యామిలీ. ఆర్థికంగా ఉంటుంది సార్, ఏముండదు. మా ఫాదర్ కూడా ఇదే రాజకీయాలు చేసిండు. అంతా శూన్యం అయిపోయింది. ఏమన్నా పోగొట్టిండా? పోయింది. ఎప్పుడు పోయింది? దాదాపు 30-30 ఎకరాలు పోయింది. సగం పోయిందా? ఇంకా సగం ఉన్నదా? మరి బాగా ఆర్థికంగా మేము బాగా చాలా సమస్యలు ఎదుర్కొన్నా అంటారు. ఉన్నాయి, కష్టాల నుంచి వచ్చినాం కదా. మీ భూములు ఉండక కష్టాలు ఎక్కడ ఉంటాయి సార్? భూమి ఉంటే సార్, భూమి చేయండి రాదు కదా. ఓకే, ఏదైనా చేస్తేనే కదా. సో ఎప్పుడు అంటే వాస్తవానికి మీ వర్గం వారు కష్టాలు ఉండవు, అంత సంపన్న కుటుంబం అంటారు కదా, నిజమేనా? తప్పది. మా వర్గాల కూడా కష్టాలు ఉన్నారు. మా వర్గాల కూడా బీదవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మీరు ఒక్కరా? అందులో నేను ఒక్కరా అనేది ఎంతో మంది ఉన్నారు. ఓకే. మాకు మా తాతలది, మా నాన్నలు సంపాదించిన ఆస్తులు ఉండగా కూడా అప్పుడు కొన్ని కష్టాలు ఉండే. ఎప్పుడు మొత్తం సాగించుకుంటూ నిజమేనా? సాగించుకునేది రోజులు మా దాకా లేవు. దొరలు అంటారా మిమ్మల్ని? మీరు ఇట్లా అంటారు. మా పేరు దొరలు అనేది ఉండొచ్చు, కానీ మేము సాగించుకోలేదు. మా విలేజ్ లో మాత్రం అందరినీ సమానంగా. మొత్తం మీకు అంత భయపడేదంట సార్? మీరు ఇట్లా అంటారు. భయపడేది లేదు, రోజులు లేవు. ఇప్పుడు భయపడేది ఇప్పుడు కాదు. అప్పుడు ఒకప్పుడు మీ తాతలు, మీ బాపులు, మీరు తాతలు, మా నాన్నలు కూడా జనాలకు సేవ చేసిండ్రు.
అప్పుడు కూడా జనాలకు అందరికి మంచి చెడు అరుచుకున్నారు. దేనికైనా మా కుటుంబాలు అందరికీ ఊరందరికి తోడు నీడలా వెంబడే ఉన్నారు. ఓకే. ఎవరిని భయపట్టించుకొని లొంగ తీసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మా కుటుంబం. మేము పేరుకు దొరలమైనా కూడా అందరితో కలిసే ఉన్నాం, అందరితోని సంకేతంగానే ఉన్నాం. ఇదంతా పీపుల్స్ ఎఫెక్టెడ్ ఏరియా కదంతా. పీపుల్స్ ఎఫెక్ట్ ఏరియా అంటే శ్రీరాంపూర్ దాకా ఉంది. మేము అంత రాలేదా? ఇటు దాకా రాలేదు. అరే వాళ్ళు కొద్దిగా ఇటు కన్నేస్తే జర బాగుండేదేమో. బాగుండా వాళ్ళతోని వీళ్ళతోని మేము ఎవరితోనన్నా ఇబ్బందులు పెడతాం వాళ్ళు ఇప్పుడు మీరు ల్యాండ్ లార్డ్స్ జెండా అనేది మాత్రలేదు, అసలు వాళ్ళు చూడలేకపోవచ్చు అసలు ఇటువైపు. మేము లేని వాళ్ళకు కూడా భూములు ఇచ్చినాం కాబట్టి మా జెండాలు వాతలేదు ఎవరు కూడా. ఏ పాటిచ్చారు సార్ మీరు? ఎందుకు ఏ పాటిచ్చారు అండి? ఉన్నంత వరకు వాళ్ళు ఎంత చేతనైతే అంత చేసుకున్న వాళ్ళకి ఇచ్చినాం మేము. వెనకట మా తాతలు ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చినాం. వెనకట వాళ్ళకి అందరికి ఆర్థికంగా కూడా సాయం చేసారు. మా తాతలు కానీ మా నాన్నలు కానీ అందరూ సాయం చేసారు ఆర్థికంగా కూడా. మీరు ఎప్పుడు చేశారు సార్? ఎవరు? మీరు. మీరు కూడా చేశారు ఏమన్నా? నేను కూడా చేస్తూనే ఉన్నా. నేను కూడా ఊరికి సాయం చేస్తూనే ఉన్నా, ప్రజలకు సాయం చేస్తూనే ఉన్నా. నా మట్టుకు నేను ఎంతవరకు చేయాలో అంత చేస్తూనే ఉన్నా. ఓకే. మరి మీరు ఒక అంటే మీకు పరిజ్ఞానం వచ్చేంత వరకు ఇంకా కాలం అట్లే ఉన్నదా, లేదంటే మీతో ఏమన్నా కొంత మార్పు మొదలైంది అనుకోవచ్చా? సరే, మీ వర్గంలో కావచ్చు, ఇక్కడ జనజీవనంలో కావచ్చు, జనాలనే మార్పు మొదలైంది. అంతేనా? వర్గంలో అనేది కాదు, కులానికో మతానికో సంబంధించింది అనేది కాదు. ఆల్రెడీ జనంలో మార్పు మొదలైంది. ఓకే. ప్రజలనే మార్పు ఉన్నది. సో అందులో మీరు కూడా అంతే కదా. దాంతో పాటు మనం కూడా ప్రజలతో పాటు మనం కదా, మన ఓటి ప్రజల ఓటి కాదు కదా. సో మరి మీరు బాగా కష్టపడరు కదా, ఏమేమి చేశారు సార్ అసలు? మేము అగ్రికల్చర్ కష్టపడ్డాం చాలా. మొత్తం వ్యవసాయం చేసినాం. అమ్మో. ఆ తర్వాత వ్యవసాయం నుంచి కొద్దిగా ఇట్లా డెవలప్ అయినాం. కొద్ది అంటే ఈ వ్యవసాయంతో డెవలప్ అయినా మేము. నాగలు దున్నినాం, కొట్టినాం, పొలాలు కలిసినాం, అన్ని చేసినాం. అరే నిజమా? నిజం. మీరు తెలుసుకోండి. ఒక్క విలేజ్ చుట్టూ 4 విలేజ్లు కూడా తెలుసుకోండి నా గురించి. ఓకే ఓకే. మేము జనాల మీద దాడి చేసి దౌర్జన్యం చేసి ఆస్తులు సంపాదించుకోలేదు. అట్లా ఉండబోరు కానీ ఎట్లా ఉండబోదు. సాధ్యమైన వారికి మా కుటుంబాలు అన్ని కుటుంబాలు కూడా మేము ఎంతవరకు కొంతవరకు అందరికి సాయం చేసే తత్వమే మాది. ఓకే ఓకే. ఎవరిని ఇబ్బంది పెట్టి ఒకరి దగ్గర నుంచి లాక్కున్న కుటుంబాలు మావి కావు. ఇంటి ముందరికి వస్తే ఏ సాయం అడిగినా కూడా సాధ్యమైన వారికి ప్రతి వారికి సాయం చేసే కుటుంబాలు. సరే, ఇంకేదో వ్యాపారంలోకి పోయినట్టు కదా? వ్యాపారం అంటే వ్యక్తిగతంగా నాది అగ్రికల్చర్ బిజినెస్. అగ్రికల్చర్ రైస్ మిల్ పెట్టుకున్నారా? రైస్ మిల్ ఏం లేవు, రైస్ మిల్లు లేవు. నేనేదో కొంచెం ప్యాడీ ఉంటది సీడు, అది చేసుకుంటున్నాం. ప్లస్ వ్యవసాయం చూసుకుంటాం. పొలిటికల్ అనేది 2000 సంవత్సరం 2000 నుంచే ముకుందరెడ్డి ద్వారా నుంచే మనం వచ్చినాం. ఇంట్రెస్ట్ అంటే కాంగ్రెస్ అంటే కొంచెం అభిమానం. ముకుందరెడ్డి అంటే కూడా అభిమానం ఉండే నాకు. అభిమానం అది ఎందుకు అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? అంతేనా? ఆయన ఎంబడే ఉన్నాం. తర్వాత కూడా మళ్ళా అతను జరిగిపోయినాక కూడా మళ్ళీ భానుప్రసాదరావు వచ్చింది, అతని ఎంబడి ఉన్నాం. అతని తర్వాత మళ్ళీ ఇతను వచ్చింది కాబట్టి విజయరామరావు వచ్చింది కాబట్టి అతని ఎంబడే ఉన్నాం. సో ఇక ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో నేను పార్టీలు మారేటువంటి కాదు. అదే మీ పార్టీ వర్గం. మా పార్టీలేగా వాళ్ళు వచ్చారు, మేము ఇంకో పార్టీలో పోలేదు. నేను ఎప్పుడైతే నాకు ఓటు హక్కు వచ్చిందో నేను చేతి గుర్తు మొదలుతుంది కాంగ్రెస్ లో ఉన్నాయి. విజయరామరావు గారు వచ్చింది కూడా కాంగ్రెస్ లోకి వచ్చిండు. భానుప్రసాదరావు సార్ వచ్చింది కూడా కాంగ్రెస్ కే వచ్చిండు. రెడ్డి పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ మనిషి. ఆయన పెద్ద మంచి అటాచ్మెంట్ ఉండేదా మీకు అంత వాళ్ళతో? అందరితో బాగానే ఉంటుంది. ఏ పార్టీ అనేది అన్ని పార్టీలతో నాకేం శత్రుత్వం కాదు కదా, నేను అందరితో బాగానే ఉంటా. మరి శత్రుత్వం కాకపోతే మీ మీద కేసు ఎందుకు అవుతుంది? అయిందోటి ఓ సందర్భంలో అయింది. అది దాన్ని గుర్తుంచుకొని ఎప్పుడు దాన్నే పట్టుకొని ఉండలేం కదా. కారణాలు ఏంటి అసలు? ఏదో ఇప్పుడు అంటారు కదా, పొగ ఉంటది కదా, ఏదో కదా. వాళ్ళకు పక్షపాతం ఉండొచ్చు అంతేనా? కానీ నాకైతే వాళ్ళ మీద ఎలాంటి పక్షపాతం లేదు. నాకు శత్రువులు కూడా ఉండొచ్చు, కానీ నాకు ఉండొచ్చు. ఎవరైతే చెప్పలేము. నాకైతే మాత్రం ఎవరు శత్రువులు లేరు. ఇప్పుడున్నారా? లేరు, నాకైతే లేదు. మీకు కాదు, మీకు అంటే అయ్యో మీరన్న ముచ్చట ఎవరన్నా కొంతమంది మీ మీద అట్లా కూడా ఉన్నారా అంటున్నా. వాళ్ళ మనసు ఏముందో మనకే తెలుస్తుంది. అయ్యో అట్లా అంతేనా? నాకైతే లేరు అనుకుంటున్నా నేను. మీకు మీరు డిక్లేర్ చేసుకుంటే అయిపోతా? నేను డిక్లేర్ వాళ్ళ మనసు ఉన్నది మనకే తెలుస్తుంది. అచ్చా. కాబట్టి ఏదో ఒక కేసు అయితే అయింది మొత్తం. ఒకటి జరిగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా పక్షపాతం ఏం లేదు. ఏమేమి పదవులు వచ్చేస్తారు మీకు? నేను ఆల్రెడీ 2008 ఇరిగేషన్ చైర్మన్ చేసిన. ఓకే. 2011 యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసిన నియోజకవర్గం. తర్వాత మనకు ఏ అవకాశం రాలేదు, వచ్చినా కూడా కొన్నిటికి పోలేదు. ఒకసారి చేసినాము ఉమ్మడిగా హనుమంతపేట రాంపల్లి
ఉన్నప్పుడు చేసినాం, కోడిపోయినాం. ఈసారి కూడా వస్తుంది అనుకోలేదు, అనుకోకుండా వచ్చింది ఏకగ్రీవం అయినా. ఓ మీరు అయితే అనుకోలేదు సార్, అయితేననే ఆలోచన లేదు, లేదు చేస్తామని ఆలోచన కూడా లేకుండా. ఇప్పుడు పెద్దవాళ్ళు కదా మీరు అంతా, ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ పెద్ద అనుకోవాలి కానీ చిన్నది పట్టుకున్నారు, ఏదో ఉన్నది ఊరుకు సేవ చేయాలని వచ్చేసినది. అంటే మీరు ఇక్కడికే పరిమితం మరి? పరిమితం కావచ్చు, దాటచ్చు, దాన్ని మనం కాలం నిర్ణయిస్తుంది, మనం కాదు అది చేసేది. అయ్యో ఇంకెప్పుడు కాలం ఇంకా ఉన్నది, వచ్చే టైం ఉన్నది, చాలా టైం ఉన్నది. దాన్ని ఏం కావాలనుకుంటున్నారు మీరు? నేను నా ఉద్దేశం ఇప్పుడు ఏదో కావాలనేది లేదు. మొన్న కూడా అంతే అనుకోకుండా వచ్చింది విశేషం. మరి రేపు అనుకోకుండా వస్తే చేస్తాం కావచ్చు, ఏదైనా ఒకటి అంత కలయిక అంటే అంత ఉంటది అనుకోవచ్చా? కావచ్చు, కలిసి రావచ్చు, వస్తే చేస్తాం, చెప్పలేము. ఓకే, రాజకీయాల్లో ఏం నేర్చుకున్నారు ఇన్ని రోజులు బట్టి అంటే ఏం చెప్తారు సార్? రాజకీయాల్లో ఏం నేర్చుకున్నారంటే? మంచి చెడు అన్ని చూస్తున్నాం. రాజకీయాలు మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, రకరకాలు చెప్పారు, విలేజ్ వైజ్ గ్రామ పంచాయతీలలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, గ్రామ పంచాయతీ ఎట్లా డెవలప్ ఉండాలి, ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, ఓకే, ఏ రకంగా మనం అయితే పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ చెప్పారు కదా, చెప్పారు. మొత్తం సాధ్యమవుతుంది సార్? అది సాధ్యమయ్యే కాడ చేసుడే కదా, తప్పదు. వాళ్ళకి చెప్పేది అన్ని చెప్తారు, కానీ సాధ్యమయ్యే కాడ చేసుడే. వాళ్ళు ఉన్న మీరేం చదువుకున్నారు? నేను 9th దాకా చదివిన. అయ్యో గంత తక్కువనా అప్పుడు? అందుకే కష్టాల్లో ఉన్నాం అని చెప్పినాం కదా. సరే, అఫ్ కోర్స్ కొన్ని ఎవరి కష్టం వాళ్ళనుకుంటే. నువ్వు ప్రజల జీవన ఆర్థిక విధానం ఎక్కడ ఉందంటే మీరేం చెప్తారు? ప్రజల జీవన ఆర్థిక విధానం ఎక్కడ ఉన్నామంటే వాళ్ళ కష్టాల నుంచే ఆర్థిక విధానం ఉంటుంది. ఓకే, ఏది కూడా ఉచితంగా రాదు కదా. రాదా? ఎట్లా వస్తుంది? అయ్యో, కష్టపడితేనే కదా వచ్చేది. ఏదైనా ప్రజల జీవనాడి ఆర్థికంగా ఉండాలంటే కష్టపడ్డప్పుడే ఆర్థికంగా ఎదగలుగుతారు ఎవరైనా. ప్రభుత్వాలు కూడా సహకారం చేస్తాడు కదా. ప్రభుత్వాలు సహకరించే కాడికి లబ్ధి పొందే కాడికి లబ్ధి పొందుతారు. నిజంగా ప్రభుత్వాలు సహకరిస్తాయి సార్ పూర్తిగా ప్రజలకు ఇంట్లో కూడా తెచ్చిపెడుతుంది గవర్నమెంట్. ఇప్పుడు అదే పని అవుతుంది కదా ఎక్కడ ఇప్పుడు? అట్లా సాధ్యం, అన్ని ఉచితాలు కదా ఇప్పుడు? ఉచితాలు అవన్నీ సాధ్యం కావు. మరి అయితేనే కదా ఇప్పుడు ఎట్లా? ఏది పూర్తిగా కాదు కదా, పూర్తిగా కావు. అంతేనా? కొద్ది రోజుల వరకు ఆయనతో కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు అన్ని ఉచితాలు అంటే అన్ని కావు కదా. రేషన్ ఉన్నది, గృహాలు ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు, ప్లస్ ఉచిత వైద్యమా ఆరోగ్యశ్రీ ఉంది కదా. అయ్యో సార్, మీరు వైద్యం కూడా ఉచితం ఇస్తారా? ఆరోగ్యశ్రీ ఉచితంగానే కదా. తర్వాత అది రాజశేఖర రెడ్డి పీరియడ్ లో పెట్టారు కదా. అప్పుడు ఒకప్పుడు ఇంటి ఊరి మీద ఆటో ఉంటే కూడా తీసుకుపోయిన జనాలకు 108 కొడితే ఉరికొచ్చి వాళ్ళను బాగుంది. 108 బాగుంది. ఆరోగ్యశ్రీ కూడా బాగుంది. బాగుందా? సరే, నేను దీని తర్వాత 2 నిమిషాల తర్వాత మాట్లాడు, 5 నిమిషాల తర్వాత మాట్లాడు. ఆ తర్వాత ఇంకేమి ఇస్తాను సార్? విద్య అంటారు, వైద్యం అంటారు, అదే కదా ఇవన్నీ. ఇవన్నీ నడుస్తున్నాయా? ఇస్తాను, రేషన్ కూడా ఇస్తాను, సన్న బియ్యం. ఇప్పుడు మీ ఇక్కడ మొత్తము ఎన్ని అంటే అందరికి కార్డులు ఉన్నాయా? చాలా మంది, అందరికి ఉన్నాయా? అందరికంటే కొంతమందికి లేదు, కొంతమందికి బీదవాళ్ళు అందరికి ఉన్నాయి. నేను ఎందుకు అందరికి దాదాపు 95% ఉన్నాయి కదా. 90% ఉంటాయి. 90% ఉంటాయి. అంటే ఈ ఊళ్ళో అందరు లేని వాళ్ళు అన్నట్టే, చాలా తక్కువ వాళ్ళు ఉన్నారు అంటున్నా కదా. మొత్తం లేని వాళ్ళే, కారు ఉన్న వాళ్ళు కూడా లేని వాళ్ళే. 2-3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఉన్నది కదా కార్డు. వాళ్ళకి మొత్తం లేకుంటే ఎట్లుంటది అట్లా? అయ్యో, అట్లా ఉండదా? ఉండదు. మరి మొత్తం లేని వాళ్ళకి ఉండాలంటారు కదా సార్. ఇది మొత్తం లేని వాళ్ళు అనేది అది మీరు చెప్తారు కావచ్చు, ఇవి ఉన్నాయి ఓడగొట్టడానికి. ఇక్కడ విషయం ఏంటంటే, మరి మొత్తం లేని వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేస్తుంది అని దాన్ని కోణంగా ఏదైతే ప్రభుత్వం నుంచి ఉచితాలు రాగలుగుతున్నాయో వాళ్ళందరూ లబ్ధి పొందుతుండ్రు. ఓకే, 100% లబ్ధి పొందుతుండ్రు. ఏదైతే గృహాలు లేని వాళ్ళు బీద వాళ్ళరో వాళ్ళందరికీ ఖచ్చితంగా మొన్న 13 ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఇచ్చినాం. ఇలా కులాలు మీరు ఐడెంటిఫై చేసి ఇచ్చేసినాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇంకా 2-3 ఏళ్ళు కూడా ఎంత మంది కట్టుకున్నా కూడా వాళ్ళకు కూడా ఎవరు కట్టుకున్నా ఆయన పార్టీలతో సంబంధం లేదు. విలేజ్ లో ఐక్యతగా ఉండాలని, విలేజ్ ఐక్యమత్యంగా డెవలప్ కావాలని ఎవరికైనా కట్టుకునే వాళ్ళ అందరికి ఇచ్చినాం. సరే, ఏది ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నారు, ఇంకొకటి ఏది విద్య. ఫస్ట్ విద్య గురించి మాట్లాడదాం. స్కూల్ కదా, ఇక్కడ ఉన్నదా? ఉన్నది, స్కూల్ ఉన్నది. ఉన్నారా పిల్లలు? ఏమన్నా పిల్లలు తక్కువ, అంగన్వాడీ పిల్లలు కొంత ప్రైవేట్ గా పంపిస్తుండ్రు. మరి ఇప్పుడు ఉచితంగా ఇస్తారేమో కదా, ఇక్కడనే వేయాలి కదా. వాళ్ళు ఈ రోజుల కూలి పని పోతే ఒక వ్యక్తికి
1000 రూపీస్ వస్తున్నాయి. మహిళ పోతే కూలి పని 400 వస్తున్నాయి. ఎప్పుడు కూలీ చేసుకోవాలి వాళ్ళు, కూలీ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ ఆర్థిక సోమత బాగుపడకూడదు, వాళ్ళు బండి కొనుక్కోవద్దు, వాళ్ళు కారు కొనుక్కోవద్దు, అందుకే వాళ్ళు వ్యాపారం చేయొద్దు చేయమంటున్నాం కదా. మరి వాళ్ళు ఎందుకు ఇట్లా ప్రైవేట్ గవర్నమెంట్ లో దోలకుండా మా పిల్లలు కూడా విద్యావంతులు కావాలని, మిగతా వాళ్ళ పిల్లలు మీలాంటి వాళ్ళ పిల్లలు ఏమో ఏది ప్రైవేట్ స్కూల్ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, అదే కాన్సెప్ట్ తోని వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ బడి పోవాలి. గవర్నమెంట్ బడికి పోవద్దనే వాళ్ళు వేసుకున్నారు కదా, ప్రైవేట్ గా వాళ్ళే పంపిస్తారు. ఇప్పుడు వాకాల ముందు వాళ్ళే పాస్ట్ ఉన్నారు కదా. మరి ఇందాక మీరు ఉచితంగా బడి అంటే వాళ్ళు చదువు చెప్తారు కదా సార్? చెప్తే వాళ్ళు ఆల్రెడీ మేము ఇక్కడ పంపలేము, పెద్దపల్లి పంపిస్తున్నాం పంపించేసారు కదా మొత్తం. అది వాళ్ళ ఇష్టమే కదా, మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా మనం కూడా. మరి ఏదో స్కూల్ ఉచితం అంటారు కదా ఇక్కడ, రానప్పుడు మనం ఏం చేస్తాం? మరి టీచర్లు వస్తుండ్రు, అంగన్వాడీ టీచర్ లేరు ఇక్కడ, అటాచ్మెంట్ అయి ఉన్నారు. అంగన్వాడీ నడుస్తుంది ఒకటి. విద్యా వ్యవస్థ మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పండి. వాస్తవానికి ఏ రంగంలో ఉంటే బాగుంటుంది వ్యవస్థ? గవర్నమెంట్ ఉండాలా, ప్రైవేట్ ఉండాలా? ఒకటే రంగం ఉండాలి, అది ఉన్నోనికి లేనోనికి ఒకటే విద్య అందాలి అంటే ఎట్లుంటే బాగుంటది? ఈ రోజులో మీకు తెలియదు ఏం లేదు, ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. విద్య వ్యాపారం, వ్యాపారం అయిపోయింది. వైద్యం వ్యాపారం. గవర్నమెంటే ఉండాలి. ఎందుకు ఉండాలంటే సరే ఈ రోజుల నమ్మకం లేదు, నమ్మకం లేదనేది కాదు అక్కడ, అంతే కదా సార్? నమ్మకం లేక కాదు. మరి ఎట్లా? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో, అదే పాతకాలం, అప్పుడు డబ్బులు లేవు కదా, అదే అది పాతకాలం. అయితే ఇప్పుడు ప్రతి వారికి ఆర్థికంగా ఉన్నారు కాబట్టి, ఈ ఆర్థికంగా లేరు ఎందుకు లేక? గవర్నమెంట్ ఇచ్చారు చేసిన ద్రోహము, గవర్నమెంట్ ఉద్యోగులు చేసిన ద్రోహము, రాజకీయ నాయకులు చేసిన ద్రోహం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు అలా రారు. అందుకే రాజకీయ నాయకులు ద్రోహం చేసినట్టే మీలాంటి మేధావులే లేని కల్పిస్తారు వాళ్ళకి, ఏది వాళ్ళను తప్పుదా, వాళ్ళు మాకు శత్రువులు, వాళ్ళ మీద మేము లేదు మీరు ఇట్లా చేయండి సార్, జనాలకి ఇట్లా మీరు వాడుకోరని మీలాంటి మేధావులే వాడుకుంటారు. ఓ అట్లా వాళ్ళ మేము ఇది తిప్పినామా? మీరు జనాలను ఎట్లా వాడుకుంటే మీరు ఎదుగుదల పోతారు అని చెప్పి మీలాంటి మేధావులు వాళ్ళకి సజెషన్ ఇస్తారు లీడర్లు. సరే, ఆఫ్ కోర్స్ అంటే ఉంటుండవచ్చు, కానీ నిజంగా మనం వెనక పోతున్నాం ముందుకు పోతున్నామా విద్యా విధానంలో? విద్యా విధానంగా ముందుకే పోతున్నాం, కానీ వ్యాపారం అయిపోయింది. అదే వ్యాపారస్తులను, ఏదైతే విద్యా వ్యాపారం చేసిన వాళ్ళను మీరెందుకు ఇంటర్నెట్ చేయకపోతుండ్రు, ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళను కూడా ఇది చేయలేకపోతుండ్రు. మీరు వ్యాపారం కొరకు నడుపుతున్నారా, విద్యను సర్వీస్ కొరకు నడుపుతుండ్రా, సేవ కొరకు నడుపుతుండ్రా, ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఎక్కడ వాళ్ళు అసలు ఉంటే కదా, అంత ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, వైద్యం వాళ్ళదే, మీడియాలు వాళ్ళే, మీడియా వాళ్ళదే, వాళ్ళే కాదు. ఇంకోటి వాళ్ళ దగ్గర మేము ఉద్యోగస్తులమే, ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర మేము ఉద్యోగస్తులమే. మీరు ఉద్యోగస్తులే, మాది నడుతుందా? ఇప్పుడు మీదే నడుస్తుంది, నడవదు, మీదే నడుస్తుంది. ఇప్పుడు మేము సామాన్యులం, మేము క్వశ్చన్ చేసే అర్హత లేదు. ఎందుకు లేదు? క్వశ్చన్ చేస్తే మొదలు మీ లీడర్లు ఏం చేస్తారంటే మీ మీద పెట్టి మీతో మా మీద ప్రెషర్ చేసి తొక్కి పడాలని చూస్తారు. జనాలను ఎదగనివ్వకుండా ఇవన్నీ చేస్తారు. కానీ విద్యారంగాన్ని అది గవర్నమెంట్ ఉండాలన్నా కార్పొరేట్ పరంగానే మొత్తం విద్య ప్రైవేట్ పరంగా జరుగుతుంది. అది అది అలవాటు. ఇప్పుడు విద్య ఒకటే కాదు, వైద్యం కూడా అలానే అయిపోయింది. మీరు అన్నారు కదా ఇందాక ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఇంకో సిఎంఆర్ఎఫ్ ఫండ్, ఈ ఫండ్ ఆ ఫండ్ అంటారు కదా, ఇవన్నీ ఎవరో పోతున్నాయి సార్? నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది నాకు, నేను కట్టుకున్నా. నా హెల్త్ కార్డు కొంచెం ఇస్తాంటారు అంటే క్యాష్ పేమెంట్ చేస్తేనే నీకు ట్రీట్మెంట్ చేస్తా అంతే. కానీ హెల్త్ కార్డు కూడా పని చేస్తలేరు వాళ్ళు. మరి ఎట్లా అంటే వాళ్ళకు అప్పుడు కౌంటర్లో అమౌంట్ పడ్డది కావాలి అంటే ప్రభుత్వము కూడా ప్రైవేటు వాళ్లకు భయపడుతుంది, అంతే కదా? మీడియా వాళ్ళకు జనాలు భయపడేట్టు ప్రభుత్వం వాళ్ళకు భయపడతారు, అంతే కదా? వ్యాపారస్తులకు అంతే, వ్యాపారస్తులకు ప్రభుత్వం భయపడుతుంది. అది ఏదండి కానీ ముందు నుంచి వచ్చింది కదా. ఈ రోజు ముందు సార్ మొన్న వచ్చింది 2000 సంవత్సరం, గత 20 సంవత్సరాల నుంచి ఉన్నది. అదే కదా నేను అనేది, 20 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. అవును, 2-3 ఏళ్ల నుంచి 20 అన్నాడు, అదే 2000 సంవత్సరం నేను అనేది బరాబరే. 20-25 సంవత్సరాల నుంచి ఉంది. ఈ కొద్ది నుంచే ఇంకా మార్పు మొదలవుతుంది విద్యలో గానీ వైద్యంలో గానీ. ఎట్లా ఈ 2 years నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకంటే మొత్తం అందరూ టీచర్ల పిల్లలకి వస్తుండ్రు, ఉద్యోగస్తుల పిల్లలకి వస్తుండ్రు, మీరు రాజకీయ నాయకుల పిల్లలు ఏది మన అంటే ఇక్కడ అంటే గవర్నమెంట్ బడికి వస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నారు. రేపు సీఎం అయినా అంతే ఆడకపోతున్నారు. అసలు ప్రైవేట్ హాస్పిటల్ అంటే మీకు ఏం తెలియదు. అసలు సీఎం పిల్లల దాకా మనం పోయేటోళ్ళం కాదు. అయ్యో
మాట్లాడేది లేదు. ఎందుకు లేదు సార్? అది మీరు అక్కడ అడగాలి, ఇక్కడ అడిగితే లాభం లేదు. అరే మీరు సీనియర్ మా సీఎం సీనియర్ నాయకులు, సీఎం కు పిల్లలు లేరు కదా, ఒక మీరు సీనియర్ నాయకులు సార్. మా సీఎం కు ఒక అమ్మాయి ఉన్నది, మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి వచ్చింది కదా, చిన్నోడు కదా. ఇప్పుడు గవర్నమెంట్ బల్లే ఇంకో 2 years వరకు గవర్నమెంట్ బల్లకే పంపిస్తారు. అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు మనోరెడ్డి అంటారు కదా, మీరు అలా మనోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఏ గవర్నమెంట్ బల్లే పంపుతుండ్రో మీరు అడిగిరా మరి? ఎవరు? మాజీ ఎమ్మెల్యే గారు అడిగిన సార్, అడిగిన ఏమైంది మరి? గవర్నమెంట్ బడికి అన్నారు. ఆయన ఎందుకు పంపుతారు? అందరిది ఆయన నడిపి వాటి కార్పొరేట్ విద్య అని ఆయన పిల్లల్ని అట్లా పంపుతారు, అట్లా ఉంటుంది కదా. అంతే. కానీ వ్యాపారం, విద్య వ్యాపారం, వైద్యం వ్యాపారం, రాజకీయం వ్యాపారం. ఇక ఈ మూడిట్లలో అన్ని మీకు తెలిసి ఇక పేదోడు రాజకీయం ఎప్పుడు చేయాలి? పేదోడు వైద్యం ఎక్కడికి పోవాలి? పేదోనికి చదువు ఎక్కడ ఉంటుంది? పేదోళ్ళు చదువు ఇప్పుడు అందడానికి కోసమే ప్రైవేటు పరంగా పోతుండ్రు వాళ్ళు. సరే, ఇంత గత 15-20 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆర్థిక లేదు, ఇప్పుడు కొంత వెనకబడిపోయారు. ఎప్పుడైతే 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గ్రామీణ ఉపాధి హామీతోని అన్ని బడుగు బలైన వర్గాలకు ఉపాధితోని కూలి పని చేయించి అదే కదా సార్, ప్రభుత్వమే కూలి పని చేయించి మీరు ఇట్లా చేసే సోమరులు తయారు చేస్తున్నది ఉచితాలు ఇచ్చారేది. అదే ఉచిత పని అనేది నేను కూడా కూలి పని చేసినా ఆర్థికంగా ఎదగాలంటేనే కష్టపడితేనే ఆర్థికంగా ఎదగగలుగుతాం. ఎవరైనా ఉచితంగా ఏవి రావు, వచ్చేటి కొన్ని ఉంటే లబ్ధి పొందాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. కానీ అన్ని ఉచితంగానే, నాకు వైద్యం ఉచితమే, విద్య ఉచితమే, ఇట్లాంటి తిండికి కూడా ఉచితమే అనేది పూర్తిగా ఆశపడద్దు. మన కష్టం మనం కూడా చేయాలి, వచ్చి దాన్ని లబ్ధి పొంది తీసుకోవాలి, చేసే ప్రయత్నం చేయాలి. కానీ అన్ని నాకు అత్తనే నాకు ఎందుకని ఇంట్లో ఉంటే ఏది కూడా రేపు కష్టం వచ్చినారు ఎవరు ఆదుకో. ఇప్పుడు కేసీఆర్ గారు మీ వర్గం నిజమేనా? కేసీఆర్ మా వర్గం అయితే మరి కాంగ్రెస్ ఎందుకున్నా మరి టీఆర్ఎస్ పోలేదు. ఈ వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఇల్లు ఉండాలి కానీ ఉంటారు. కానీ ఇప్పుడు అదే విజయనగరంలో కూడా మా వర్గం మరి నేను పోలేగా ఆయనే వచ్చింది కదా. నేను కాంగ్రెస్ నుంచి మొదటి మొగ్గుదరెడ్డి మనిషి నేను, మరి మా వర్గం మేము పోలే కదా. ఇక మరి మీరు రాకపోతే వాళ్ళు వస్తారు సార్ నియోజకవర్గాల్లో, మీ వర్గం రాకపోతే వాళ్ళు మేము వచ్చింది అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని వచ్చినాయి? 2 కూడా వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి కానీ ఇప్పుడు అందరు నేను ఎందుకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి అన్నానంటే, చిన్న పిల్లోడు, ఒక పేదోనికి పిల్లోడైనా కానీ మా మనవాడైనా కానీ ఒకటే స్కూల్ చదువుకోవాలి అని అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చెప్పిండు. మరి అది సాధ్యం కాలేదు సార్. అది ఎంతవరకు సాధ్యమైంది మీరు చూస్తలేరా? మీరు చెప్పాలి కదా, మీరు కాంగ్రెస్ లో గతంలో 10 ఏళ్ల గురించి మాట్లాడలేదు కదా, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మాట్లాడు. అదే ఎందుకు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదు? మా సామాజిక వర్గం అని మమ్మల్ని ఏ రోజు కూడా కేసీఆర్ మమ్మల్ని దగ్గర చేయలే. మా సామాజిక వర్గానికి ఆయన ఏం చేయలేదా? మాకేం చేయలే. అప్పుడు మొత్తం దొరలే తెలంగాణ అంతా మీరు దొరలు అంతే. ఎప్పుడైనా కూడా మాకు దొరలైనా కూడా మా సామాజిక వర్గానికి కేసీఆర్ గారు చేసి ఇంకేం చేయాలి సార్? మీ సామాజిక వర్గం ఏం మంచుకుంటే సామాజిక వర్గానికి మీ చేతుల్లో ఉన్నాయి, ఇప్పుడు ఒక వ్యాపారం మీ చేతుల్లో ఉన్నది. మా విలేజ్ లో మా సామాజిక వర్గాన్ని ఒక 5 కుటుంబాలు వెళ్తా, గుంట భూమిలో పిలుస్తా. ఇప్పుడే అటు ఉంటారు ఇటు ఉంటారు కానీ 2 దిక్కులు. కానీ మీకు కోఆపరేషన్ మరి కేసీఆర్ మా సామాజిక వర్గం అయితే మరి సంపదరావు ఎమ్మెల్యే అయిందా లేకపోతే మంత్రి అయిందా? మరి అది మీరు నేను ఈ గ్రామం ఇచ్చిపెట్టి పోవద్దు అని మీరే గిరిగీసుకున్నారు కదా. మరి గిరిగీసుకోలేదు కానీ మమ్మల్ని దగ్గర తీసి పదవి ఇయ్యలే కదా. మరి మీరు తెచ్చుకోవచ్చు. కేసీఆర్ అయ్యడికి పోతే సామాజిక వర్గం అయినప్పుడు అంత ప్రేమ ఉన్నోడైతే మాకు పిలిచి ఉండే. మరి మాకు ఎక్కడేం చేసింది కేసీఆర్ గారు? మీరు పోలేకపోవచ్చు. మాకు ఏ రోజు కూడా అంటే మీరు అప్పుడు తెలంగాణ వ్యతిరేకంగా ఉండవచ్చు. తెలంగాణ వ్యతిరేకం ఎవరు కాదు, తెలంగాణ వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ కావాలని అందరు ప్రతి చిన్న పెద్ద అందరికీ ఉన్నది. తెలంగాణ రావద్దు అనేది ఎవరికి లేదు. ఎవరు చేసినా ఆ ఉద్యమాన్ని కేసీఆర్ చేసిన దానికి నేను కూడా 100% నా కులం అనేది కాదు. ఎన్నో తరాల నుంచి ఎంతో మంది కొట్లాడితే కూడా కేసీఆర్ ఎవరు తీసుకురాని తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చింది. ఆ ఘనత ఉంటది అనుకో, ఆ పేరు ఆయన దక్కుతుంది. ఇప్పుడు కాదు, తరతరాలు కూడా ఉండిపోతుంది. మరి ఇచ్చిన వాళ్ళు మేమంటారు సార్, నిజమేనా? ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ అంటారు, నిజమేనా? ఇది కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ కాకపోతే ఎవరు ఇచ్చింది? మరి ఇప్పుడు ఆయన లెక్కలేదు అసలు, మేమే ఇచ్చినాము అని అంటారు కదా. ఇప్పుడు ఉచితాలు ఇస్తారంటారు మీరు. ఎవరు ఇస్తారు ఉచితాలు? ప్రభుత్వం ఇస్తుంది. మరి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్. మరి కాంగ్రెస్ ఇచ్చింది కదా. అంతే
సబండ వర్గం మొత్తం కూడా ఉద్యమం చేస్తేనే ఇది తెలంగాణ మీద దయించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించింది అంతే. కానీ లాభం మాత్రం మీకు జరిగింది. లాభం మాకేం జరగలేదు. అయ్యో అన్ని వర్గాలకు లాభం జరిగింది. వర్గాలకు ఈ రోజు ఉద్యోగస్తులకే చాలా లాభం జరిగింది. ఉద్యోగస్తుల కంటే వేరు కూలీలో జరిగిందా? మీరు ఆయాల మీ 100 రోజుల పని మీరు పట్టుకొచ్చిన 100 రోజుల పనికి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా చేసేటోళ్ళు కావాలే ఉన్నారు. మళ్ళా నిజమా కాదు చెప్పేది? అప్పుడు కట్టినే ఉన్నారు, ఇప్పుడు కట్టినే ఉన్నారు సార్. మీరు ఇప్పుడు మరి తెలంగాణ చెందిన లాభం వచ్చిందే కదా వీళ్ళందరికీ. నేను కూడా 25-30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా కదా, మా ఉన్నత వర్గం సీఎం అయింది కదా, మరి నేనేం కాకపోయినా మరి నేను కూడా వ్యవసాయం చేస్తున్నా కదా. ఇప్పుడు మీకు భూమి ఉన్నాయి కదా, వాళ్ళకి ఆయన లేదు కదా. భూమి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, భూమి లేని వాళ్ళు ఎవరు లేరు. 100కి 10 మందే, అందరికి తలా ఇంత ఉన్నది. ముకుందరెడ్డి హయాంలో కూడా తలా 1-2 ఎకరాలు కూడా గవర్నమెంట్ ల్యాండ్ పంచింది. భూమి లేని వారు ఎవరు లేరు, ప్రతి వారికి భూమి ఉన్నది. ఈ రోజుల లేని వారు అనేటోళ్ళు లేరు. ఈ రోజు మీరు ఇంకా ఉపాధి హామీ కూలి పని చేసుకుంటారంటారు, మరి వాళ్ళు ఏం చెప్తారు? రోడ్డు మీద మీరు అంటోళ్ళు మీరు ఉపాధి హామీ చేయకుండా పని చేయకుండా మరి మేము పడి తిరుగుకుంటారు, మీరే తిప్పుకొని వాళ్ళ జనాలందరూ. అట్లనేమో వాళ్ళ ఆర్థిక స్తోమతను ప్రభుత్వము పెంచాలి కదా. ఆర్థిక స్తోమత పెరగడానికే గ్రామీణ ఉపాధి హామీ అనే పథకం పెట్టింది. దాని తర్వాత ఇంకా అదొకటే కాదు, మొన్న పీరియడ్ గ్రామంలో ఉన్నాయి కొంచెం చెప్పింది కదా, ప్రతి మహిళను మేము 1,00,000 కుటుంబాలను కోటేశ్వరం చేస్తా ఉంటున్నాడు. మరి గ్రూప్ లకు ఇస్తారు కదా 25 ఇది మహిళా గ్రూప్ లకు 10 మంది గ్రూప్ ఉంటే 20 నుంచి 30 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ₹1,00,000 సార్ ఇస్తారు. మహిళ ఒక్క కుటుంబాన్ని కోటి చెప్పిస్తారు. 50 లక్షల వాళ్ళు కోటి చేసి ఇస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బును పొదుపు చేసుకొని వాళ్ళకు రాదు, అసలు ఖర్చు పెట్టుకోలేరు, వాళ్ళు డైరీ ఉంది, బొర్రల పాము డైరీ అంటే. మరి మీరు ఇది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళని బరం చదవమంటారు. పాలెవలు పోయాలి, ఓకే గొర్రెల పాము ఉన్నది, మరి మనం పొద్దుగా తింటాం కదా, మరి గొర్రెలు తాగాలి, అది కూడా మీరు వేద్దంటారా? రైట్. వాళ్ళు గొర్రెల కడికే పోవాలి, వాళ్ళు పాల కడికే పోవాలి, మీరు ఎవరు ఇప్పుడు ఆయన చెప్పింది బరాబరే, కేసీఆర్ చెప్పింది మేము గొర్రెలు మగవాళ్ళకి ఇది ఇస్తాము అంటే కులాల వారికి పని చెప్పండి. కులాల వైద్య రాజకీయం వద్దు వాళ్ళకి. గ్రూప్ లో వైద్య ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు వార్డు మెంబర్లు ఉన్నారు. ఓకే, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మరి 3 ఏళ్ళు ఉన్నాయి కదా, ఉప సర్పంచ్ అయింది కదా, మరి మేము ఇక్కడ ఎదగనియండి వాళ్ళు చెప్పండి మీరే. ఇప్పుడు ఈక్వల్ కులాలు ఉన్నాయి. ఏది మా ఊళ్ళో వెల్మ, పద్మశాలి, గౌడ్స్, ఎస్సీలు 2 ఉన్నాయి వార్డు మెంబర్లు, గౌడ్స్ 2 ఉన్నాయి, పద్మశాలి 2 ఉన్నాయి. అందరికి సామాన్య మీరు సరే మీ గ్రామంలో సామాజిక న్యాయం జరుగుతుంది, అందరికి జరుగుతుంది అంతే కదా, మా దగ్గర జరుగుతుంది. తెలంగాణ జరుగుతుంది బాగుంది సార్. ఇది మనం చేసేది కాదు కదా. మీరు ఏదైతే ఇట్లా చేస్తారో మీరు అక్కడ చేస్తే మార్పు వచ్చుకోవచ్చు. అక్కడ మీరు అక్కడ పోయి కేసీఆర్ గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరు చేయనుంటారు, కానీ మేమైతే ప్రతి వారికి సమన్వయమే. సార్ ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందట? వ్యతిరేకత ఏం లేదు, వ్యతిరేకత ఎలాంటిది లేదు. అందరికి రైతులకు బోనస్ ఇస్తాడు, ఇందిరమ్మ మొత్తం పట్టే మన బోనస్. ఇప్పుడు ఇంకా బంధు వల్ల రైతు బంధు వేస్తారు కదా, ఇక 2-3 రోజులు పడతాయి డబ్బులు. నెక్స్ట్ ఎలక్షన్ ఎక్కడ మళ్ళా దానికి సంబంధం లేదు కదా, ఎంపీ దానికి సంబంధం. గత కూడా మన మున్సిపల్ కొరకు అయిపోదు మేము, ఇక ఏదో గాడిపచ్చి లేదు. గాడిపేట్ల మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధిని చూసి తూర్పు పట్టుకోవాలి. పల్లెలు కూడా పల్లెలు కాకుండా పట్టణాల ముందు, పట్టణాల్లో ఉన్న జనాలు ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లా గెలిపించి చక్రం తిప్పుకున్నారు. చక్రం తిప్పారు, జనాలు తిప్పారు. ఎవరేం చేసారు? 10 ఏళ్ల పాలన ఎత్తుంది, 2 ఏళ్ల పాలన ఎత్తుంది, దాని వెనుకలు జనాలు చూస్తుంది. మరి ఇంకొక 2-2.5 సంవత్సరాలు అయితే ఈ పని అయిపోయినట్టే. మళ్ళా బీఆర్ఎస్ మళ్ళా మేమే వస్తాం, మళ్ళా రేవంత్ రెడ్డి వస్తాడు, మళ్ళా విజయాన్ని వస్తాడు. ఇక్కడ బీసీ నినాదం వస్తుంది, మా వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అంటున్నారు, మళ్ళీ మీరేమో రేవంత్ రెడ్డి అంటారు. ఎవరి నినాదమా? ఇప్పుడు నా కులం ఓట్లు ఎత్తా, నేను నా కులం ఒక్క ఓట్లు ఎత్తా కారు కదా. అందరూ ఎవరి రెవల్యూషన్ వాళ్ళకు ఉంటుంది.
కానీ వాళ్ళ నినాదం వాళ్ళకు ఉంటది, వీళ్ళ నినాదం వీళ్ళకు ఉంటది. అభివృద్ధి ఏందనే జనాలు చూస్తారు, ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు, ఎవరేం చేస్తారనే జనాలకు ఉంటది కదా. ఏదో మొత్తం మీద కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ పని ఎట్టి పరిస్థితుల్లో కాలేదు అంటున్నారు సార్. నేను కాదు, ఇది నా మాట కాదు, మరి నన్ను అనుకున్నారు. మీరే ఫోకస్ చేసి జనాలల్లా మైండ్ డైవర్ట్ చేస్తారు. జనాలను ఏంటంటే మీడియా వాళ్ళే కాంగ్రెస్ పని అయిపోయింది అని డైవర్ట్ చేస్తున్నారు. అట్లా డైవర్ట్ చేస్తేనే మనం మున్సిపల్ ఎలక్షన్ లా భారీ మెజార్టీతో గెలిచారు మా కౌన్సిలర్ అంతా. ఎక్కడేం తేడా లేదు, అంతా చూసే ఇక్కడ కావచ్చు. అది నియోజకవర్గం కూడా పాప ఆయన మీద ఏమైనా వ్యతిరేకం కావచ్చు, ఎవరైనా అదే మాజీ ఎమ్మెల్యే మీద. మాజీ ఎమ్మెల్యే గురించి నన్ను ఎందుకు డిస్కస్ చేస్తాను? మీకు 10 ఏళ్ళు చూసిరు కదా ఆయన పాలన. 10 ఏళ్ళు ఆయన పాలన చూసి విజయన్న ఏం చేస్తాడు అనేది ఆయనకు అవకాశం ఇచ్చిండు. ఆయన నియోజకవర్గంలో ఎట్లా చేయాలి, ఏం చేయాలని చేస్తుండు. 100 కోట్ల రూపాయలు చేస్తుండు, హాస్పిటల్ కడుతుండు, ప్లస్ బస్ డిపో తెచ్చిండు. తర్వాత దీనికి ఏది అవుటర్ రోడ్ ఎత్తాడు, పెద్దపల్లి రింగ్ రోడ్, అన్ని తిర్లా. ఆయన దగ్గర ఆయనకు వ్యాపారాలు లేవు, ప్లస్ స్వార్థం లేదు. వ్యాపారం ఎందుకు మీలాంటి సాలు మేము వ్యాపారం చేసి ఆయనకి సపోర్ట్ చేయట్లే కదా. మేము వ్యాపారంగా కాదు, అభిమానంతో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ ఒక పెద్ద రోడ్ అయితే అయిపోతుందా? ఈ పెద్ద రోడ్ అయితే అన్ని ఇంకా ఉన్న రోడ్లు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి, మా ఊళ్ళో డ్రైనేజ్ ఉన్నాయి. అవన్నీ మేము బాగు చేయాలని చూస్తున్నాం. అది కూడా ఆయన సహకారంతో చేస్తాం. మహిళా గ్రూప్ లో కూడా ఇది ఒకటి ఇక్కడ బ్రిడ్జ్ ఏదో ఫ్లైఓవర్ అవుతుంది, అయిపోయాయి మనకు అంత ఈ ఏరియాకి అంతా. ఈ ఏరియా ఇక్కడ నుంచి వరంగల్ దాకా పోద్ది, భూపాలపల్లి దాకా పోద్ది. అంతేనా? ఇక్కడ దాకా భూపాలపల్లి దాకా పోద్ది, ఓకే వరంగల్. మరి అది ఎమ్మెల్యే గారితో చెప్పి ఏమన్నా చేయించుకోండి. ఆ ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అవుట్లనే ఇప్పటిదాకా తొందర పని నడిపించి మధ్యలో మాజీ ఎమ్మెల్యే అప్పుడు స్టార్ట్ అయినట్టున్నది. అది మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఇదైతే డబ్బులు ఆగిపోయినా ఏమైనా తెలియదు, మధ్యలో స్టాప్ అయింది. తర్వాత మా ఎమ్మెల్యే గారు ఎంబడి అడుగుతూనే అది ఇప్పుడు స్పీడ్ గా పని నడుస్తుంది. మీరు వాస్తవానికి ఇది చిన్న పోస్టా పెద్ద పోస్టా ఇది చెప్పండి. నేను చిన్నది పెద్దదని చేయలేదు. నేను ఊరుకు ప్రజలకు సేవ చేయాలన్నదానైనా వచ్చిన చిన్నదా. నిజంగా సర్పంచ్ కి అంత విలువ ఉన్నదా? ఒకనాడు ఉండొచ్చు, ఈరోజు ఉన్నా లేకున్నా గానీ నా ఊర్లోనైతే నన్ను జనాలు గౌరవిస్తారు, నేను జనాలను గౌరవిస్తా. మంచికి చెడుకు వాళ్ళు ఎంబడి ఉంటా, స్వార్థం లేకుండా నేను పనిచేస్తా. నాకు ఎలాంటి స్వార్థం లేదు. నేను మీరు అన్నట్టు నాకు వ్యాపారం ఉందని మీరు అన్నట్టు, నేను డబ్బు సంపాదించుకోవాలని కూడా వ్యాపారంలో సంపాదించుకుంటా కదా. సర్పంచ్ తో సంపాదించుకునే అవకాశం నాకేమున్నది? మీకు బంధవత్వం ఉంటుంది ఇక మళ్ళీ మా తల్లిదండ్రి మా తాతమ్మలు ఇచ్చిన కాడికి ఉన్నది. అదే నేను సేవ ఇప్పుడు ఇలా మరక రాకుండా చూసుకుంటాను అంతే కదా. నాకు ఎలాంటి మరక రాదు. నేను జనాలతో మంచి అనిపించుకుంటా కానీ చెడు అనిపించుకుంటా. ఏం చేద్దాం అనుకున్నారు అసలు? ఏది ఎలాంటి మార్పు తీసుకెద్దాం అనుకున్నారు? విలేజ్ డెవలప్మెంట్ కొరకే ఆలోచన. పూర్తి స్థాయిలో విలేజ్ డెవలప్మెంట్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి అన్న ఆదర్శ గ్రామమా ఇట్లా చెప్పాలి కానీ చేయక ముందుకు ఇట్లా ఆదర్శ గ్రామం కావాలనే ఆలోచన. ఓకే, నేను ఇది చేస్తా అది చేస్తా అని ముందే చెప్పడం కాదు కదా. చేసి చూపించినాక మళ్ళీ మీరే వస్తారు. ఆదర్శ గ్రామం కావాలనే ఆలోచన ఉంది. 4.5 సంవత్సరాల లోపు రావన్నా రండి, మళ్ళీ ఒక 3 years తర్వాత రండి. 3 సంవత్సరాల తర్వాత రండి. ఏం చేసిండ్రు? ఇప్పుడు ఏముంటారో మీరు చూసుకుంటారు కదా. ఇవన్నీ చూసినాం అంతే, చూసారు కదా. మళ్ళీ ఏం జరుగుతారో చూసుకుంటారు. 3 years కొద్దిగా చెప్పరాదు ప్రజలకు ఏమైతుంది ఇప్పుడు చెప్పరా? అంటే మీకు చెప్పి మీరు అంటారు కదా, అంటే ఇది చేసిరు అది చేసిరు మీ సర్పంచ్ అని చెప్పి మళ్ళీ ప్రజలతో నెగిటివ్ తీసుకొస్తారు. పాజిటివ్ గా నేను పాజిటివ్ గానే ఉంటా, పాజిటివ్ గానే పనిచేస్తా, ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉంటా. నేను ముందు చెప్పడం కాదు, నేను అనుకోకుండానే పదవి వచ్చింది, అనుకోకుండానే చేసేది చేస్తున్నా, అనుకోకుండానే చేస్తా కూడా. అనుకోకుండానే సర్పంచుల పూర్వం అధ్యక్షుడు కూడా అయింది. అది కూడా అయింది. అవును, అది పెద్ద పోస్ట్ నిజమే. పెద్ద పోస్ట్ అయింది, మండల మందం పోస్టు. నాకు అన్ని పార్టీలతో నాకు ఒక కాంగ్రెస్ వాళ్ళ మద్దతు వేయలే, నాకు బీజేపీ వాళ్ళు 2 ఇచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు 4, స్వతంత్రులు 1. టీఆర్ఎస్ కూడా ఇచ్చారా? మీరు ఆలోచించండి, నేను ఎటువంటి వ్యక్తిని అనేది తెలుసుకోలే నాకు ఇచ్చింది. ఆయన మీ మీద కేసులు పెట్టిస్తాడు, మళ్ళీ వాళ్ళ సర్పంచ్ అయితే ఎట్లా? ఆయనకు సర్పంచ్లకు సంబంధం లేదు లేదా? మళ్ళీ దీన్ని కూడా అక్కడ అంట పెట్టకూరి అక్కడ ముడి పెట్టకూరి, మీరు అది కాదు పెట్టేది. నేను వ్యక్తిగతంగా అందరితో బాగుంటా కాబట్టి 4 టీఆర్ఎస్ వాళ్ళు, 2 బీజేపీ వాళ్ళు, 1 స్వతంత్రులు, 7 నాతో 11 మంది కాంగ్రెస్ వాళ్ళు, 18 మందితో కూడా నేను కూడా పూర్వమైన అందరితో బాగుంటా కాబట్టి నాకు ఏం చేస్తారు? ఏదైనా చేయగలిగేది నా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా చేయగలుగుతా. నిజంగా సర్పంచులకు సమస్యలు ఉంటాయా? సమస్యలు ఉండే కాడ ఉంటాయి కదా.
ఉన్న కాడ సాధ్యమైతే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే అందరం కలిసి సాల్వ్ చేసుకుంటాం. ఇది రాష్ట్రపతి లెవెల్లో ఇది పోస్ట్ కదా, ఈ సమస్య ఏముంటుంది? రాష్ట్రపతి లెవెల్లో పోస్ట్ అనేది మాకు తెలియదు మరి. అదే మీరు ట్రైనింగ్ లో చెప్పారు కదా అందరు. రాష్ట్రపతి ప్రథమ పౌరుడు మాకు చెప్పింది ఏంటి అంటే రాష్ట్రపతి లెవెల్ దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే గ్రామానికి ప్రథమ పౌరుడు అని చెప్పారు. అదే మరి ఆ లెవెల్ అన్నట్టే కదా, అవునా కదా? మరి నిజంగా ఈ కొసకును ఆ పైకి లింక్ పెడితే ఈ కొస పై దాకా పోతారా చెప్పండి, మీరే చెప్పండి. పోతారా? నడైనా కట్ అయిపోతుంది. కట్ చేస్తారా? అదే అర్థం చేసుకుని అంతే కాదు, మళ్ళీ నడైనా కట్ అయిపోతే అవన్నీ ఏడాకా పోదు. ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. మనకు కావాల్సింది గ్రామ అభివృద్ధి. సో అభివృద్ధిలో కూడా చేసే వాళ్ళను చేయనిస్తారా? ఒకవేళ నిజంగా స్వార్థం లేకుండా సరే మీరు అనుకోండి, లేదా మీలాంటి వారు ఇంకా కొంచెం చాలా మంది ఉంటారు కదా, వాళ్ళను కూడా మేము ఇగో ఈ గ్రామాన్నో లేదా ఈ నియోజకవర్గాన్నో లేకపోతే ఈ రాష్ట్రాన్నో నిజంగా ఒక 5 సంవత్సరాల్లో నేను ఈ దిశ నిర్దేశం పెట్టుకొని పోతానంటే అది చేయనిస్తారా? దాదాపుగా చేయడానికే ధైర్యం ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. ఏది ముందుకు పోయి చేయడానికి ఒక లైన్ పెట్టుకున్న వెనక లాగే వాళ్ళు కూడా లాగుతారు కదా, అంతేనా? ముందుకు పోకుంటే లాగే వాళ్ళు లాగుతారు. ఎవరో ఉంటారు కదా, అధికారం ఉన్న తర్వాత మళ్ళీ లాగుడేంది? అది ఆగదు. కానీ లాగేటోళ్ళు లాగుతారు, నడిచేది నడుస్తుంటారు. అది ఆగదు. ఓ టైం వచ్చినప్పుడు ఆగుతాయి కాదు, బ్రేక్ అయితే కావచ్చు కొంత మేరకు తర్వాత నడుస్తుంది కదా, మళ్ళీ కూడా ఆగదు కదా. అది కొంచెం జరుగుతూనే ఉంటాయి, ఓటుపాటు జరుగుతూనే ఉంటాయి. సరే మీకు ఇంకో క్వశ్చన్ అయితే సార్, చెప్పండి. ఇప్పుడు ఇండిపెండెంట్ వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఇండిపెండెంట్ అంటే మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. అంత మీ వర్గం అంటే మీన్స్ మీ యొక్క వర్గం కాదు, ఎమ్మెల్యే లైన్ వాళ్ళే మళ్ళీ వస్తున్నారు. అది ఏ వర్గమైనా పర్వాలేదు. ఇక పేదోళ్ళు ఇప్పుడు ఆ స్థాయికి పోవాలి సార్. అవునండి, మరి అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం ఒక రిజర్వేషన్ స్థానంలో ఒకసారి చేసాక ఎన్నిసార్లు చేయొచ్చు అట్లా అంటుండే అనేది. ఇప్పుడు మరి చెప్పండి. ఇప్పుడు పేదోళ్ళు పాపం వెంకటస్వామి గారు పేదోడే, ఇప్పుడు కూడా బాగా పేదోళ్ళు. వాళ్ళు అదే కదా ఈ పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యూన్సీ మొత్తం వెంకటస్వామి గారు 2 సార్లు చేసిరు, ప్లస్ వాళ్ళ కొడుకు ఓసారి చేసిండు ఎంపీ. తర్వాత నేనది ఎవరైనా పర్లేదు, పేద వాళ్ళకి ఇంకెప్పుడు రావాలి అంటే ఆ స్థాయికి అంటున్నా. అది మీరు చెప్పాలి. మీడియా వాళ్ళు ఏం చేస్తే వస్తుంది? రాజకీయ నాయకులను ఏం చెప్తారంటే రాజకీయ నాయకులు అవునండి ఇప్పుడు వ్యాపారం అయిపోయింది కదా, మరి ఇప్పుడు సంచులు పట్టుకోవాలన్నా ఎగదల్లడానికి మరి ఎవరి దగ్గర ఉండే ఎగదాలు తేరుకోవడం లేవు, ఎగదాలు తేరుకోవడం లేవు వాళ్ళకి కావాలి. అది ఉన్నప్పుడు ఇది మారదు. రైట్, అది చెప్పు. అది ఉన్నప్పుడు ఇది మారదు. ఏం చేయాలి? దానికి జనంలో చైతన్యం వచ్చేదాకా. చైతన్యం ఎట్లా చైతన్యం అంటే ఈ రోజు కూడా ఇప్పటికి కూడా జనాలు ఓటు నమ్ముకునే ప్రయత్నమే చేయడం తప్ప ఓటు విలువ తెలుసుకోవాలి. ఓటు విలువ తెలుసుకున్నప్పుడే పేదవాడు లీడర్ కాగలదు. అదివారు దాకా అవుతాడా? ఎంత పేదవాడు సాధ్యమవుతుంది ఇది? మరి ఇది సాధ్యం అవుతుందా అంటే అది జనం చేతిలో ఉన్నది. కడుపు కొట్టినోడే ఇయ్యాల మళ్ళా కడుపు తల పెడితే నోటు పెడితే ఓటేస్తారు కదా. మరి ఆనాడు కడుపు కొట్టి మళ్ళా కొట్టడా రేపు అనేది ఓటుతో బుద్ధి చెప్పచ్చు కదా. మరి ఎందుకు చెప్పదు? ఈ జనాలు ఎందుకు చెప్తలేరు? మీరు పేదవాడి కానీ ఉంటారని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఒక నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాలు స్వతంత్రం వచ్చే కానీ మొత్తం ఆయన కొట్టుకోపోతాను కదా. ఈ రోజు అన్న కానీ ఏదో కనీసానికి ఏదో ఒకటి తాగుదాం అనుకుంటారు కావచ్చు. ఇస్తలేరు. అదే కదా, కొన్ని ఎస్సీ రిజర్వ్ ఉన్నాయి. ఓకే, ఎస్సీ రిజర్వ్ ఎస్టీ రిజర్వ్ ఉన్నాయి. ఎస్సీల కాడ వాళ్ళే అవుతారు. ఎప్పుడో ఒకటే క్యాండిడేట్ అవుతాడు. ఇంకా లేరా ఎస్సీలు? వాళ్ళు లేరా? ఎస్టీ లేరా? ఓకే, వాళ్ళు లేరా? అంటే మామూలుగా మీరు ఎక్కువ ఉన్నారు కదా, మొత్తం జనరల్ స్థానాలు బాగున్నారు కదా. మేము ఒకటే అంటున్నాం, జనరల్ లా మేము ఒకలే కాదు, అదే అందరూ ఉంటారు. జనరల్ లా బీసీలు ఏది తక్కువనే, అన్ని కులాలు కూడా రావచ్చు. తక్కువ ఒక ఎస్సీ ఎస్టీలు తప్ప మిగతా కులాలు అన్ని కూడా వీళ్ళు రావచ్చు, జనరల్ రావచ్చు, ఎస్సీలు కూడా రావచ్చు. అవును, వాళ్ళకి 2 దిక్కుల అవకాశం. ఇది సాధ్యమవుతుంది సార్? సాధ్యమవుతుంది అంటే అది జనాల దగ్గర ఉన్నది. ఇప్పుడు బీసీని కదా వస్తుంది, రానిచ్చారా సార్? ఎవరు రాస్తారండి? మీ రెడ్డి వాళ్ళు రాస్తారా? ఒక్కొక్కటి ఏమో కామెంట్లో ఒక స్లోకన్ ఇస్తాడు, మేము బీసీలకు 42% తీసుకొస్తామని చెప్తాడు. మళ్ళీ ఇంకో రెడ్డి ఏమో కోర్టులోకి వేసేస్తాడు. అయిపోయి రెడ్డికి వేసేసిన మీరు ఎట్లా అనుకుంటారు? మరి ఎవరు బీసీలు ఎంత మంత్రులు ఉన్నారు? మంత్రులు బీసీలు అయితే మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకు రాజీనామా ఏముందలేదు. ఎందుకు చెబుతారు? మా బీసీ అని మీరు కొట్లాడతారు కదా. అదే వాళ్ళకు ఆ బీసీతోనే క్యాబినెట్
ఆమోదంతోనే 42% అనేది ఆమోదం క్యాబినెట్ చేసే పంపింది కదా. మరి పంపినాక ఆగింది కదా. వాళ్ళ రెడ్ల వినేందుకు రావుల వినేందుకు ఏడవడం మరి వాళ్ళ మీద మరి ఏసింది కోర్టులో ఎవరు మీ బీసీలే మీ బీసీలే మాకు హిందువుడు ఎదగద్దు మళ్ళీ మా సీట్కి ఎసరత్తదని కావచ్చు కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఓ ఈ మంత్రులు ఎమ్మెల్యేలేనా అనుకోదా మరి అట్లా కూడా ఎమ్మెల్యేలు చూడండి చూడండి, ఎమ్మెల్యే చూడండి, సీఎం దాకా చూడండి. అదే వాళ్ళు చెప్తున్నా అదే మరి అంటే బీసీ నినాదం పైన ఒకవేళ గట్టిగా వాళ్ళు స్టాండ్ తీసుకుంటే వాళ్ళు రాజీనామా చేసి ఇంకోటి కోర్టు కూడా దాదాపు మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ కు ఆ కోర్టు బ్రేక్ ఇచ్చడానికి 2 నెలల సమయం ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇచ్చింది అయినా కానీ ఇంకా ఇప్పటికీ నిద్రపోతున్నారు సార్. కూడా ఒకటే నిద్ర అంటే లేవండి సార్ అంటున్నా, చెప్పండి సార్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పక్క అవుతుందా జనరల్ పక్కా మళ్ళీ వస్తది. జనరల్ స్థానాలు కూడా కట్టద్దు. బీసీలే ఎక్కువ సర్పంచులు అయ్యారు, బీసీలే కౌన్సిలర్లు అయ్యారు. కోపంతో కాదు, అంతే. మేము కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, రెబలు అందరికి సహకరించినాం, అందరూ అయినరు. ఒక రెడ్డి రావు అనే దాని మీద మీరు డైవర్ట్ చేసి బీసీలను మా మీద ఉసుకొల్పడం కాదు. మా పార్టీ చేస్తే ఏం లేదు, మీరు ఎప్పటికీ అధికారం ఉంటే మా పార్టీ బీసీల పార్టీ, మా పార్టీ బీసీల పార్టీ. ఉద్యోగాలు అనగదొక్కటోళ్ళం కాదు, పక్కా మా ఓసీలందరూ మా వెలమా అని అంటారు. ఎందరున్నారు మంత్రులు? ఒక్కరున్నారు. బీసీలు ఎందరున్నారు మంత్రులు? ఎందరు కాదు, చెప్పరు. 80 సంవత్సరాల నుంచి మొత్తం మీరేనా? గత 10 సంవత్సరాలది నేను అడగట్లేదు, ఇప్పుడున్న 2 సంవత్సరాల దాటింది కదా. మొత్తం బీసీలకే మంత్రులకి ఒక్క పెద్దపీట వేసింది ఏది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరెందుకు అనుకోవట్లేదు? మా బీసీలే మమ్మల్ని దొక్కుతారని మీరెందుకు అనుకోవట్లేదు సార్? మీరు ఉన్నది 5%, వీళ్ళు ఉన్నది 60%. ఇంకా ఈ వర్గాలను కలిపితే 80% అవుతారు. 80% సీట్లు యాడున్నాయి సార్? 80% సీట్లు ఈ ఉన్నోడు అదే ఓట్ల గురించి తెలుసుకోవాలి వీళ్ళు ఫస్ట్. వాళ్ళ దగ్గర ఓటర్ దగ్గర చైతన్యం రాని వరకు మనం ఎవరు కూడా ఏం చేయలేము. ఎన్ని నష్టాలు చేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నోటు చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ ఓటేసినప్పుడు ఈ జనంలో చైతన్యం రాదు, ఈ మార్పు జరగదు. రాజకీయంగా ఇట్లే ఉంటది. ఈ లోపు గద్దె మీద ఎప్పటికీ గద్దె మీద ఆ వర్గాలు ఏం లేవు. అదే బీసీల ఇప్పుడు ఇట్లా ఎందుకు అనుకుంటారు మీరు? చెప్పండి. ఇప్పుడు తమిళనాడులో సీఎం ఏ వర్గానికి చెందిన? అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వచ్చింది. కర్ణాటకలో సీఎం ఏ వర్గానికి చెందిన వ్యక్తి? ఏ వర్గానికి చెందిన? అవును, బీసీ వర్గాలకి. ఆయన బీసీ వర్గమే. కుర్మా. అవును, కులం గురించి ముఖ్యంగా బీసీ వర్గం. బీసీ వర్గం. అవును. మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంది? అది కూడా బీసీ. మరి ఎక్కడ మా ఓసీలు అందరు సీఎంలే ఉన్నారా? ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఇక్కడ చెప్పు, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మేము ఆ ఓసీ వర్గంలో కూడా అసలు లెక్క అయితే మేము కూడా ఉద్యమం చేయాలి. మా ఓసీలలో మీకు మొత్తం లేని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మేము కూడా దేశవ్యాప్తంగా కూడా మా ఓసీ వర్గాలు కూడా ఉన్న ఖమ్మంలో స్టార్ట్ అయిందట. మరి చేస్తున్నా, మేము కూడా చేస్తున్నా. తప్ప తమిళనాడులో కాదు, ఇది మన బెంగళూరులో మీటింగ్ పెట్టి ఖమ్మంలో మన ఖమ్మోడు ఉండాలని. ఖమ్మోడు అనేది ఓసీ కులం అనేది ఓసీ అంటే ఒకటి కాదు, మరి అందరు ఉంటారు. కోమటే ఉన్నారు, రెడ్డి ఉన్నారు, కర్ణాటక. ఓసీ అంటే కులం లేని వాళ్ళు సార్. మరి మీకు తెలుసా ఇది? కులం లేని వాళ్ళు అంతే. మరి లేదు, ఓసీ అంటే ఏంది? అదన్ క్యాస్ట్. అసలు ఈ కులం అదన్ క్యాస్ట్ అంటే సార్ ఒకటే ముచ్చట. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఏమంటారు? కులం లేదు, మతం లేదు, అందరూ ఒకటే అన్నారు. మరి ఇవన్నీ విభజించిన వాళ్ళు ఎవరు? మీరే. మేము కాదు అక్కడ విభజించి, అసలు వచ్చేది మీరే. మేము కాదు, అంటే మీరే చేసిరు మొత్తం. మీరు మూడవతంటే మేము కడతాం అంతే. మీరు ఏం చెప్తారంటే ఎలక్షన్లు వచ్చినాయంటే ఈ మీడియా ముందులో పెట్టి, సార్ మీరు ఇట్లా ఫాలో కానీ ఇదైతే గిట్ల ఓట్లు పడతాయి, మీడియా వాళ్ళే చేసేదంతా ఇట్లా ఆకర్షించాలి, జన ఆకర్షణ పథకాలు మీరు ఇట్లా పెట్టండి, తర్వాత ఇస్తాను ఒక లేదు సార్ చెప్తారు. దాన్ని మనం సార్ రాజకీయ నాయకులకు లేని ఆలోచనలు కల్పించి తీసుకుపోయి వాళ్ళని గదే కూకునబెట్టి ఇచ్చే వాళ్ళను మనకు అక్కడ నుంచి మీరే, మేం కాదు. రేపు రాబో కాలంలో సంపత్రావు అంటే ఏది మన కనపర్తి సంపత్రావు కన్నేసిండు అని కూడా మేమే అంటాం. అది కూడా మళ్ళీ ఇంకో సీట్ కన్నేసిందని మీరే అంటారు. కానీ ఇదంతా డైవర్ట్ అయ్యేది జనంలో చైతన్యం వచ్చేదాకా, మార్పు వచ్చేదాకా. మీరు ఈ గ్రామంలో ఎంత మేరకు చైతన్యం తీసుకురాగలుగుతారు? నాకు తెలిసిన మందుకు మేము ఈ మండలంలో, ఎందుకంటే సర్పంచ్ల పురం అధ్యక్షులు నేను కూడా నా తోటి సర్పంచ్లో కూడా చెప్తున్నాను, సాధ్యమైన వరకు
చైతన్యం కల్పించాలి. రేపు రాబో కాలంలో మంచి గుర్తింపు ఉండాలి విలేజ్ లో, మండల లెవెల్ 80% సర్పంచులు మీరే ఉండాలి అని నేను కోరుకోవట్లేదు. అయ్యో నేను ఒకటే చెప్తున్నాను, నేను మాకు ట్రైనింగ్ లో ఇచ్చినప్పుడు కూడా మీరు మళ్ళీ ప్రోగ్రెస్ గా తెచ్చుకొని మంచి విలేజ్ లో ప్రోగ్రెస్ తెచ్చుకొని మళ్ళీ కావాలంటే నేను నిలబడి ఒకటే చెప్పిన, నేను ఏది చేసినా ఒకే టైం చేస్తా, రెండోసారి నేను చేయను. నేను చేసింది ఏదైనా కూడా నేను చేసింది ఏదైనా కూడా గుర్తుండిపోవాలి. వన్ టైం నాకు వద్దు, అంతే. రెండోసారి చేయడం పట్టుకొని ఉండడం మిగతా వాళ్ళు కూడా అట్లా అనుకోవాలి. ఇప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు యువకులు మనకు 5 ఏళ్ళు దాటిపోతే 50 ఏళ్ళు నిండితే అప్పుడు సరే 30 ఏళ్ళ తర్వాత వేరే పోస్ట్ పోతావా లేకపోతే లేదు. కానీ ఇది మాత్రం ఈ ఆలోచన మీరు అంటే రాజకీయ నాయకులు ఇట్లా తయారవుతారు, మీరు దీని నుంచి ఒక దాన్ని పోవాలా అనేది డైవర్ట్ చేస్తారు. కానీ నేనేందంటే నేను జాలిగా ఇంకో పోస్ట్ పోస్ట్ గురించి నేను రేపటి గురించి ఆలోచించాను, ఈ రోజు గురించి ఏం జరుగుతుందో ఆలోచిస్తాను. టైం అంతా పోతా ఉంటుంది కదా, టైము అప్పుడే దానికి కాలమే సమాధానం, కాలం సమాధానం. నాకు ఆలోచన కోరికలు అయితే ఇప్పుడైతే లేవు. నాకు నేను సర్పంచ్ అయితే అనే ఆలోచన కూడా నాకు లేకుండా అనుకోకుండా అయినందుకు కూడా సేవ చేయాలి, ప్లస్ ఊరు బాగుపడాలి, ఊరు బాగుండాలని కోరికతో చేస్తున్నాం. ఇప్పటి నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా కూడా ఊరు నేను పదవి లేకున్నా కూడా ఊరికి మంచి చేసిన, ఇక్కడ నుంచి కూడా మంచి చేయాలని ఆలోచన. ఇంకో పదవి గురించి అనేది నేను ఆశ లేదు, ఆలోచన లేదు. ఇక మళ్ళీ మీరు ఇప్పుడు ఏదో డైవర్ట్ చేస్తే మీరు మీ యొక్క కాంగ్రెస్ పార్టీకో లేదా రాజకీయ నాయకులకు ఎలాంటి సలహా సూచన ఇస్తున్నారు? నేను నాకు సర్పంచులు కానీ, నాకు దగ్గర వ్యక్తులు కానీ, నాతో కలిసి ఉన్న సోదరులు కానీ, నేను చెప్తేనే వాళ్ళకు నాకు నా అవగాహన మేరకు నేను ఇచ్చే సలహాలు ఇస్తా. వాళ్ళు పాటిస్తే వాళ్ళ ఇష్టం, పాటించకపోతే మనం ఏం చేసేది చెప్పే కాడికి చెప్పుడు మన ధర్మం. చివరిగా యువతకు మీరు ఇచ్చే సందేశం? యువత విత్ ఓటు, అంటే యువత ప్లస్ ఓటు గురించి చెప్పండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ పోయే వాళ్ళకు యువత చైతన్యవంతం ఎడ్యుకేషన్తో కావాలి. యువత ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టాప్ చేసిరో ఏదైనా అర్హత ఉంటేనే విద్యార్హతను బట్టి ఏదో జాబ్ చేసుకోవాలి. ఏ అర్హత లేని వాళ్ళు ఉన్న కొద్దిగా గొప్ప కష్టపడి వ్యవసాయం చేసుకుండా పాడి ఏది జీవన విధానం మార్పు రావాలి. ఎవరో వచ్చి మనకి ఏది చేసి పెట్టరు, ఏదైనా మన చేతుల్లోనే ఉంది. సామెత ఉండదు కదా, ఎవరు వచ్చి చేస్తారని, ఎవరు వచ్చి చేస్తారు అనేది తప్పది. ఏదైనా మన చేతుల్లో ఉంది. నువ్వే స్టార్ట్ గా నువ్వే నడువు, నీ వెనక నడుగురు నడుస్తారు, అదే ముచ్చట. అంతా మించి జనంలో చైతన్యం కావాల్సింది. యువత మార్పు జరిగినప్పుడే ఇవన్నీ రాజకీయ పరంగా కూడా జరుగుతాయి. యువత రాజకీయాలకు రావాలి, అంతే. 100% రావాలి. ఓటు విలువ తెలియాలి. మీరు అంటారు కాబట్టి డబ్బు ఉన్నోళ్ళే రాజకీయాలు చేస్తానంటారు కాబట్టి డబ్బు కాదు, డబ్బు కాచపడ్డోళ్ళు ఎవరు కూడా ఓటర్ నాడి అంత శాశ్వతంగా లేరు. మంచి గుర్తింపు చేసుకోవాలి. విలేజ్ కానీ, మండల వైజ్ కానీ, నియోజకవర్గ వైజ్ కానీ, అలాంటి వ్యక్తి ఆపదల సంపదల మంచిగా మనబడున్నాడు, జనం మనిషి అనే పేరు తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నీ డబ్బు కూడా పనిచేయదు, ఆటోమేటిక్ గా ఓటర్. సో మీరు చూశారు కదా, మాక్సిమం సార్ ద్వారా మీకైతే సమాచారం అందించాం. నమస్కారం సార్. నమస్కారం సంపత్ రావు.